ఫ్యాన్స్ కోసమే కాదు, తనను అభిమానించే అభిమానుల ఫ్యామిలీస్ కోసం కూడా చాలా వరకు అతను కష్టపడుతున్నారనమాట. కొంతమంది హెల్ప్ చేస్తే సోషల్ మీడియాలో సోనూ సూద్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఫేమ్ అవుతున్నారు. కానీ ఇతను కనపడనటువంటి దానకర్ణుడు. ప్రభాస్ గారు అంటేనే ఏంటంటే అతను కనపడనటువంటి దానకర్ణుడు. ఏదైనా సరే ప్రభాస్ 3000 crores కాదు, ఫౌజీ తోటి నిజం చెప్తున్నా. ఫౌజీ స్పిరిట్ అయితే 3000 కాదు బ్రో, 5000 కొట్టబోతున్నాం చెప్తున్నా. 5000 crores కొడతాం. ప్రభాస్ అన్నారు ఆ వింటేజ్ కామెడీని మనం బుజ్జిగాల్లో ఉంటుంది ఆయన కామెడీ, ఆ కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాము. సో నాకు ఆ పోస్టర్ చాలా బాగా అనిపించింది. ప్రభాస్ అన్న కృష్ణరాజు మళ్ళీ గుర్తొచ్చాడు అన్న. అవునా? సేమ్ లుక్, అది చిన్నప్పుడు కృష్ణరాజు ఎట్టా ఉన్నాడు సేమ్ అదే లుక్, అదే సిచ్యువేషన్, చాలా బాగుంది. సినిమా కూడా ఒక హిట్ మళ్ళీ కొట్టబోద్దన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న ప్రెజెంట్. సో కేక్ కటింగ్ చాలా సింపుల్గా వైట్ అండ్ గల్లగల్ల షర్ట్ వేసుకొని వచ్చాడు. చాలా సింపుల్గా ఉన్నట్టు చాలా అందరితో చాలా మంచిగా మాట్లాడారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అని కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంచిగా అందరిని కూడా ట్రీట్ చేశారు. మేడం నమస్తే, ఇవాళ ప్రభాస్ గారి బర్త్డే కదా, పోస్టర్స్ రిలీజ్ చేశారు ఫౌజీ అని, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందిగా పోస్టరు, నేను కూడా చూసాను మార్నింగ్ ఆన్లైన్లో. చాలా బాగుంది పోస్టరు. ప్రస్తుతానికి సినిమా కోసం వెయిటింగ్ నేను. ముందుగా మీకు ప్రభాస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ కొంతమంది పేదవాళ్ళకి అండగా వెన్నుదండుగా ఉంటూ చాలామంది వరకు పేదవాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయాలు ఎక్కడ బయటికి రావట్లేదు. కానీ ఇటువంటి హెల్ప్లు ఎన్నో చేస్తూ లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తూ మీ పోలికలతో పుట్టిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఆదుకుంటూ చాలా హెల్ప్లు చేశారు మీరు. ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి అచ్చం ప్రభాస్ గారు లెక్కనే ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా డెత్ అయిపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి నేను ఉన్నానమ్మా అని ఒక కొడుకులాగా, మీ కొడుకును మీరు కోల్పోయినా మీ కొడుకులాగా నేను ఉంటానని చెప్పి సపోర్ట్ చేశారు. కనుక ఇటువంటి తల్లుల దీవెనలు ఎన్నో పోసుకుంటూ మాలాంటి మహిళల ఆయుష్ కూడా పోసుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు, ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని మరీ కోరుకుంటూ మీకు ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ప్రభాస్ గారు. అంటే వరుసగా 4 సినిమాలు వస్తున్నాయి కదా ప్రభాస్ గారు, అంటే రాజాసభ అవ్వచ్చు, ఫౌజీ అవ్వచ్చు, సాలార్ 2, కల్కి, అంటే ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? అంటే ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నాడు కదా. ఫ్యాన్స్ కోసమే కాదు, తనను అభిమానించే అభిమానుల ఫ్యామిలీస్ కోసం కూడా చాలా వరకు అతను కష్టపడుతున్నారనమాట. కొంతమంది హెల్ప్ చేస్తే సోషల్ మీడియాలో సోనూ సూద్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఫేమ్ అవుతున్నారు. కానీ ఇతను కనపడనటువంటి దానకర్ణుడు. ప్రభాస్ గారు అంటేనే ఏంటంటే అతను కనపడనటువంటి దానకర్ణుడు. అతని దానాలకి చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు. అవి ఎక్కడా చెప్పుకోరు, అవి ఎక్కడా కూడా బయటకి ఫేమస్ అవ్వరు. తన సినిమా పరంగా ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్. అండ్ ఒక ఇది ప్రభాస్ అంటేనే చాలు, అసలు థియేటర్లు మొత్తం కలిపి ఇలా సముద్రంలా ఎగిసి పడతాయి అన్నమాట. అటువంటి మంచి హీరో ప్రభాస్ గారు. కానీ నేను కూడా వెయిటింగ్, ఈ 4 మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా, ఎప్పుడు సినిమా థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడు సందడి చేద్దామా, ఎప్పుడు ఆయన సినిమాలు ఎంజాయ్ చేద్దామా అని వెయిటింగ్. అయితే చాలామంది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ గారిని ఒకసారి కలవాలని, ఫోటో దిగాలని ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అదేమన్నా కోరిక తొందరలో తీరచ్చు అనుకోవచ్చు? అవన్నీ పగటి కళలు అవుతాయి. ప్లీజ్ దయచేసి అటువంటి కళలు ఏం పెట్టుకోమాకండి. అతని స్క్రీన్ మీద చూసి సంతోషపడటం, అతను ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మనకి షూటింగ్లో దారిలో చూస్తే అతన్ని చూసి నేత్రానందం పొందడం, అతను మనల్ని చూసినా చూడకపోయినా హాయ్ ప్రభాస్ గారు అని గట్టిగా అరవడం తప్పితే అతనితో ఫోటో దిగుదామనో అతనితో ఇది చేద్దామని కాదు. అతనితో ఫోటో దిగుదామని ఆశపడితే పులితోనో సింహంతోనో పెట్టుకున్నట్టే. అటువంటి వ్యక్తి అనమాట ప్రభాస్ గారు. మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇటువంటి పుట్టినరోజులు, ఇప్పుడు మీ ఏజ్ ఏంటో నాకైతే తెలియదు కానీ నిండు నూరేళ్ళు మా మహిళలందరూ ఆయుష్ కూడా పోసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఇంటికి పెద్దగా ఉంటూ అందరి ఆయుష్ పోసుకుంటూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ ఫౌజీ పోస్టర్ ఒకటి వదిలేరు, రాజాసాబ్ పోస్టర్ వదిలేరు, ఎలా అనిపించింది? అంటే ఇవాళ బర్త్డే కదా, సరిపోయిందా బర్త్డేకి? అది బర్త్డేకి అయితే సరిపోయిందన్న. ముందుగా మా ప్రభాస్ అన్నకి హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. నిజంగా ఇలాంటి క్రేజీ పోస్టర్స్ 5 సినిమాల హ్యాపీ బర్త్డే అని పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజంగా అందులో నాకు ఫస్ట్గా బెస్ట్ నచ్చింది ఫౌజీ బ్రో. ఏమున్నాడు బ్రో ప్రభాస్ అన్న ఒక్కొక్కరిని చింపి ఆరబెడతారు బ్రో. కట్అవుట్ చూస్తుంటే నిజంగా బాబా భలే నచ్చింది బ్రో. పోస్టర్కే గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్ని
కల్కి నుంచి వచ్చింది, సలార్ నుంచి వచ్చింది, ప్రతి చోట ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేశారు. అన్నీ మిక్స్ చేసి అన్నీ ఒక 2 to 10 సెకండ్స్ ఒక అన్ని ప్రాజెక్ట్ ఒక వీడియో చేసి ఉంటే మాత్రం ర్యాంప్ ఆడుస్తుండే ఈరోజు మస్తు అనిపించింది. లైనప్ చూస్తే ఒక 3000 crores మార్కెట్ ప్రభాస్ దగ్గరే ఉందనుకోవచ్చా? ఏదైనా సరే ప్రభాస్ 3000 crores కాదు, ఫౌజీ తోటి నిజం చెప్తున్నా. ఫౌజీ స్పిరిట్ అయితే 3000 కాదు బ్రో, 5000 కొట్టబోతున్నాం చెప్తున్నా. 5000 crores కొడతాం ఈసారి, ఎట్టు పరిస్థితిలో 5000 crores. ఫౌజీ అయితే 3000 అనా? ఏ పుష్ప ఏంది బ్రో, ప్రతిసారి పుష్పతో లాగ్ చేస్తారేం బ్రో. పుష్ప సినిమా వేరు బ్రో, ప్రభాస్ అన్న ఇక్కడ పుష్పనే వదిలే ఇంకా దాని గురించి. సుభాష్ చంద్రబోస్ స్టోరీ అంటున్నారు, నిజమేనా? అంటే ఏ స్టోరీయో తెలియదు కానీ అందులో ఒక సీన్స్ ఉంటాయంట బ్రో. పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొచ్చి బండరాళ్ళను మోపిస్తారంట, వాళ్ళని ఒక్కొక్కరు ఉతికి ఆరేస్తాడు మన ప్రభాస్ అన్న. అది సినిమా ఎట్లుంటుందో దేవునికి ఎరక బ్రో. ఇంకా రాజాసాబ్ పోస్ట్ ఎలా అనిపించింది? అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు డార్లింగ్. రాజాసాబు కలర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా చూస్తుంటే లవర్ బాయ్ వింటేజ్ ప్రభాస్ని చూసినట్టుంది బ్రో. నాకైతే మంచి నచ్చింది. ప్రభాస్ బర్త్డే ఇవాళ పోస్టర్స్ వచ్చాయి ఫౌజీ నుంచి ప్లస్ రాజాసాబ్ నుంచి. ఎలా అనిపించాయి పోస్టర్స్ మీకు? అంటే ఏం చెప్దాం అనుకున్నాడు ప్రభాస్ సినిమాల గురించి? రాజాసాబ్ పోస్టర్ చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు వింటేజ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఒక పల్లెటూరు వాతావరణం, నిజంగా ఆ ప్రభాస్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది. సో రాజాసాబ్ సినిమా కోసం అయితే పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, వెయిటింగ్. అంటే మళ్ళీ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఆ కామెడీ టైమింగ్ని మనం చాలా రోజులు మిస్ అయిపోయి ఇప్పుడు అడ్డమైన సినిమాలు తీసే ఆది పురుషు, కొంచెం రాధేశాము, అలా కాకుండా ప్రభాస్ అన్న ఆ వింటేజ్ కామెడీని మనం బుజ్జిగాల్లో ఉంటుంది ఆయన కామెడీ, ఆ కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాము. సో నాకు ఆ పోస్టర్ చాలా బాగా అనిపించింది ప్రభాస్ అన్న. ఫౌజీ అంటారా, ఫౌజీ నాకు పోస్టర్ ఓకే. ఆ ఫౌజీలో కూడా ఆ పోస్టర్ చూస్తా అంటే మనకి పౌర్ణమిలో కొంచెం రఫ్ లుక్ ఉంటుంది ప్రభాస్ అన్నది, మీసాలు గీసాలు కొంచెం ఆ వైబ్ వచ్చిందనమాట. ఒకప్పుడు మన మున్నాలో, యోగిలో, ఆ కొంచెం మున్నాలో ఏం లేదు కానీ యోగిలో ఆ లుక్ వచ్చిందనమాట ఫౌజీలో. ఈ సినిమాలో లుక్స్ లాగా ఉన్నాయి. అవును, పౌర్ణమి చక్రం పర్ఫెక్ట్ అలాగే అనిపించింది. కొంచెం రఫ్లు కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు, ఏమైనా చేశారు ఆ పోస్టర్ అని చెప్పేసి. బట్ నాకైతే కొంచెం పౌర్ణమి మీరు అన్నట్టు ఆ చక్రం ఆ వైబ్స్ వచ్చినాయి, కొంచెం పోలీస్ గెటప్ లాగా రఫ్ లుక్ కనిపించింది. కానీ పోస్టర్ సరిపోతాయి. అంటే ఆల్రెడీ రాజసాబ్ కంప్లీట్ అయిపోయింది, ట్రైలర్ కూడా వచ్చేసింది కదా. అవును, అంటే బర్త్డేకి అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ లో వీడియోలో ఏవో రిలీజ్ అదే అనిపించింది నాకు కూడా. సల్లార్ 2 నుంచి ఏదైనా ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చింటే ఫ్యాన్స్ హ్యాపీగా అయ్యేవాళ్ళు కదా. ఇంకా ఫౌజీ అంటావు ఆయన చేయగలుగుతాడు, ఆయన సీతారామన్ డైరెక్టర్ కదా. సో అది కూడా అలాంటి స్టోరీయే కాబట్టి. బట్ ప్రభాస్ని పెట్టి లవ్ స్టోరీ తీస్తాడా మరి? యుద్ధ భూమిలో ఆయన చేయని యుద్ధాలు లేవు బాహుబలిలో. సో ఇప్పుడు ఏం కొత్తగా చూపించబోతుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. 2026 ప్రభాస్ లైనప్ స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు. స్పిరిట్ అయితే వెయిట్ చేయాలి మనం. అసలు ప్రభాస్ అన్ననే అంత రూడ్గా మన రణబీర్ కపూర్ని ఆ యాంగిల్లో చూపించాడంటే ప్రభాస్ని ఏ యాంగిల్లో చూపిస్తాడో, అసలు ప్రభాస్ అన్న ఎలా చేస్తాడో చాలామంది వెయిటింగ్. అసలు సల్లార్లాగా చూడాల్సింది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్, ఎందుకంటే ఆయన దగ్గర ఆ యాంగిల్ ఉంది. ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాలి, కామెడీని తీసుకొచ్చారు. సల్లార్లో కూడా ఆయన ఏం మాట్లాడినాడు, ఓన్లీ యాక్షన్, అది ఓకే. బట్ అది ఆ సినిమా కోసం వెయిటింగ్ నాకు తెలుసు. సో నెక్స్ట్ 2026లో ప్రభాస్ గారి నుంచి ఒక 3000 crores బాక్స్ ఆఫీస్ కలెక్ట్ ఈజీగా అన్ని సినిమాల మొత్తం కలిపి అన్ని సినిమాలు ఈజీగా వస్తాయి. ప్రభాస్ అన్నది ఏముంది, ఆయన రికార్డులు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పాలా, ప్రభాస్ అన్న ఖాన్లు అందరికీ మొగుడని చెప్పాలా. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా మన అమీర్ ఖాన్, లేకపోతే హృతిక్ రోషన్, ఈ బాలీవుడ్ అందరికీ అమ్మ మొగుడు ఎవరు అంటే మన ప్రభాస్ అన్న. తర్వాత మన అల్లు అర్జున్ గారు, ఇంకొంత రామ్ చరణ్, ఇంకొంచెం ఎన్టీఆర్, ఇంకొంత రోజుల తర్వాత రావచ్చేమో. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలతో కూడా 400 కోట్లు రికార్డు కొట్టాలంటే అది ప్రభాస్ అన్ననే. మళ్ళీ నాకు ఒకటి అనిపిస్తుంది ప్రభాస్ గారిని చూస్తా అంటే, అసలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ఇన్స్టాలో ఫేమ్ అయితేనే మనం అడ్డమైన రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము. ఆయనకు ఒక బాలీవుడ్ అసలు బాహుబలి లాంటి సినిమా తీసి ఒక్కసారి కూడా బయటికి రాడు. ఆయన ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అలాంటివి చూస్తా అంటే ప్రభాస్ అన్న నిజంగా పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నా, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు అంటే నిజంగా ప్రభాస్ డార్లింగ్ కదా. మంచి మనసున్న చెప్పాలన్న ప్రభాస్ అన్న గురించి. అసలు ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడు పుష్ప హిట్ అయింది, ట్రోల్స్ రెడీగా ఉంటాయి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ బాలే, అది బాలే, ఇది బాలే ట్రోల్స్ అవుతూ ఉంటాయి. బట్ ట్రోల్స్, మీమ్స్, అసలు నెగిటివ్ లేని హీరో ఎవడైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పాలి. బ్రో ఇవాళ ప్రభాస్ బర్త్డేకి ఫౌజీ పోస్ట్ వచ్చింది, రాజసాబ్ పోస్ట్ వచ్చింది, ఎలా అనిపించింది? కృష్ణరాజు మళ్ళీ గుర్తొచ్చాడు అన్న. అవునా? సేమ్ లుక్, అది చిన్నప్పుడు కృష్ణరాజు ఎట్టా ఉన్నాడు సేమ్ అదే లుక్, అదే సిచ్యువేషన్, చాలా బాగుంది. సినిమా కూడా ఒక హిట్ మళ్ళీ కొట్టబోద్దన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న ప్రెజెంట్. ఎలా ఉన్నాయి లుక్స్, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. ఆ హైట్కి ఆ లుక్కి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళైతే చాలా రోజుల తర్వాత. సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని అంటున్నారు చాలా మంది, అంటే తీయాలన్న ఆ స్టోరీ మీదే మెయిన్ తీయాలి. కృష్ణరాజు గారు చాలా ట్రై చేశారు ఆ స్టోరీ మీద తీయడానికి, కానీ అవ్వలేదు. ఆ స్టోరీ మీదే రావాలి, ఒక సినిమా అనేది రావాలి. ఒక రాజుల చరిత్ర మర్చిపోకుండా ఉండాలంటే అల్లూరి సీతారామరాజుది ఆ చరిత్ర అనేది మళ్ళీ ఒకసారి తీయాలన్న. ఆయన కష్టం అనేది మళ్ళీ సొసైటీలో చూడాలి అనేది చాలామందికి ఉంది. అది మళ్ళీ ప్రభాస్ గారు నెరవేరుస్తారనే ఆశ అయితే ఈరోజు అయితే కలిగిందన్న. అది
అండ్ రాజా సాబ్ది ఎలా ఉంది లుక్? చాలా కలర్ఫుల్గా అనిపించిందా? బాగా కలర్ ఎక్కువ వేసినట్టు అనిపించింది అన్న నాకైతే. ఓకే, అంటే ముగ్గురు హీరోలు కదా దాంట్లో, అంటే అదే అన్న ప్రభాస్ గారే బాగుంటారన్న. ముగ్గురు మీద కొద్దిగా ప్రభాస్ గారిదే నార్మల్గా ఉంది, కానీ దానికి తగ్గట్టు ఆ డ్రెస్ కానీ అదంతా చాలా బాగుంది అనిపించింది అన్న. ఇంకా ప్రభాస్ గారి నెక్స్ట్ స్పిరిట్, సలార్ 2 ఇలా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా. 2026 మొత్తం ప్రభాస్దే అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న, ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా చాలా వీక్గా ఉన్నాడు. ఏ సినిమా మొన్న వచ్చిన సినిమా కూడా అంతగా అనిపించలేదు. మరి ఈ సినిమాతో అయినా అల్లూరి సీతారామరాజు చరిత్రతో అయినా మళ్ళీ సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న. పోస్టర్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎందుకంటే ప్రభాస్ గారు లుకింగ్ కూడా చాలా మారింది. చాలా సింపుల్గా ఉండటం అయితే జరిగింది. అంటే అంత సింపుల్ కారణం ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన కట్అవుట్కి ఆయన వేసే డ్రెస్సింగ్లు చాలా హైప్లో ఉంటాయి, చాలా మోడల్గా ఉంటాయి. సో కేక్ కటింగ్కి చాలా సింపుల్గా వైట్ అండ్ గల్లగల్ల షర్ట్ వేసుకొని వచ్చాడు. చాలా సింపుల్గా ఉన్నట్టు చాలా అందరితో చాలా మంచిగా మాట్లాడారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అని కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంచిగా అందరిని కూడా ట్రీట్ చేశారు. రాజాసాబ్ పోస్టర్ ఎలా అనిపించింది? అసలు చెప్పక్కర్లేదన్న, ప్రభాస్ ఏ పోస్టర్ రిలీజ్ చేసినా ఒక హైప్ ఉంటుంది. ఆయన క్రేజ్ అలాంటిది. సో పండగకి, అంటే ఆయన పుట్టినరోజు అంటే ఒక పండగే, అలాంటి పండగకి ఇలా రిలీజ్ చేయడం అన్నది చాలా గొప్పగా ఉంది అందరికీ. సో ఇప్పుడు ఫౌజీ, రాజాసాబ్ ఇవన్నీ అంటే పెద్ద సినిమాలు కదా, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్స్ ఇవన్నీ? పెద్ద సినిమాలు అంటే దానికంటే పెద్ద సినిమాలు తొక్కుంటూ వచ్చాడు ఆయన. ఆయనకి చిన్న సినిమానే, పెద్ద సినిమాని మనకు అనిపిస్తుంది కానీ ఆయనకి చిన్న సినిమానే. సో ఇవన్నీ కూడా రికార్డులన్నీ షేక్ చేస్తాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకి నాకు ఇష్టమైన సినిమా ఛత్రపతి. దాంట్లో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన యాక్షన్ కానీ ఏంటన్నది అందులో చూసుకోవచ్చు. చాలా బెటర్గా ఉంది. ఇందులో అసలు ఏంటి క్యారెక్టర్లు ఏంటి, ఏ రకంగా చేయగలడు ఏంటి అని వెయిట్ చేస్తున్నాం మేము కూడా.